శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024 సంవత్సరం డిసెంబర్ నెల మాస ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి అనగానే పునరుసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కర్కాటక రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో రవి బుధులు, ధనుసులో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహు సంచరిస్తున్నారు. వీటితో పాటుగా రవి శుక్రుల యొక్క స్థాన మార్పు అనేటువంటిది కూడా జరుగుతోంది. అయితే ఈ గ్రహగతులను కనుక పరిశీలించి చూసినట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం ఎదురులేదు, తిరుగులేని విజయాలు నమోదు చేసుకుంటారు. ఏది పట్టినా బంగారంగా ఉంటుంది. 2024 సంవత్సరంలో వస్తున్నటువంటి చివరి నెల డిసెంబర్ ఏదైతే ఉంటుందో మీ జీవితంలో మరపురాని నెలగా మిగిలిపోతుంది. అటువంటి అద్భుతమైన అవకాశాలు, ఆనందాలు, చక్కటి యోగం అనేటువంటిది ఈ మాసం కలుగుతుంది. కానీ ఎంత కాదనుకున్నా కర్కాటక రాశిలో నీచబట్టినటువంటి కుజుడు ఉండటం వల్ల కొంతమందికి కర్కాటక రాశి వాళ్ళకి కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో, ముఖ్యంగా శారీరక అనారోగ్యపరమైనటువంటి విషయాల్లో కానీ, రక్త సంబంధమైనటువంటి జబ్బులు రావడం విషయంలో కానీ, ఎనిమియాతో బాధపడటం కానీ, అలాగే దెబ్బలు తగలటం కానీ, వాహనాల విషయంలో ఇబ్బందులు కానీ, కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఏ రంగాల వాళ్ళకి ఏ ఇబ్బందులు వస్తాయి, ఎవరికి ఏ ప్రమాదాలు వస్తాయి, ఏ ప్రమాదాల నుంచి ఎలా బయటపడాలి, కనుక ఎవరు ఏ పరిహారం చేసుకుంటే ఈ మాసం అద్భుతమైన మాసంగా మిగిలిపోతుంది, ఇటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇవన్నీ కూడా వీడియో చివరిలో మీకు ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని శుభ ఫలితాలు రావడం కోసం కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసం కుజశనులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకుంటే ఈ 2024 డిసెంబరు చక్కటి అద్భుతమైన మాసంగా మిగిలిపోతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇకపోతే కర్కాటక రాశి వాళ్ళకి విద్యాయోగం చాలా బాగుంది. విదేశీ విద్య, విదేశీ ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అలాగే మీరు చదువుతున్నటువంటి విద్యలో చక్కటి ఉత్తీర్ణతా శాతాన్ని పొందగలుగుతారు. అలాగే మీరు ఏ యూనివర్సిటీలో సీట్ రావాలనుకున్నా ఆ యూనివర్సిటీలో వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యా విషయంలో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. మరిన్ని శుభ ఫలితాల కోసం మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఇక ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే చాలా బాగుంది. మీరు కోరుకున్న ప్రదేశాలకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశం ఉంది. మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా ప్రభుత్వం నుంచి సకాలంలో చేతికి అందుతాయి. తద్వారా ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది ఖచ్చితంగా పెరిగి తీరుతుంది. ఇక కర్కాటక రాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే పార్టీలో కానీ, ప్రజల్లో కానీ మీ యొక్క అవసరత ఏదైతే ఉందో దాన్ని ప్రస్ఫుటంగా ప్రజలు గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా మీకు అధికారం అనేటువంటిది లభించి తీరుతుంది. ఇకపోతే కర్కాటక రాశి రైతుల విషయానికి వచ్చేటట్లయితే భూములు వీలైనంత వరకు అమ్ముకోవాకండి. వ్యవసాయం అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి పని. ఇక్కడ ఈ కర్కాటక రాశి రైతులు తప్పనిసరిగా కొంతకాలం పాటు ఓర్పుగా ఒక 2-3 సంవత్సరాల పాటు వ్యవసాయం చేసేటట్లయితే మీ భూముల విలువ పెరుగుతుంది, వ్యవసాయానికి విలువ పెరుగుతుంది, రైతులకు కూడా నిజమైన విలువ పెరిగే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం అని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళు మీ పిల్లల భవిష్యత్తు కోసం కొంత బంగారాన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో సఫలీకృతం అవుతారు. అయితే బంగారం రేటు చాలా ఎక్కువగా ఉంది, కానీ రాబోయే కాలంలో తగ్గుతుందని కొంతమంది చెప్తున్నారు. కానీ గ్రహ గతుల రీత్యా, గురు శని గ్రహాల యొక్క సంచార రీత్యా బంగారం విలువ తగ్గడం అనేటువంటిది జరగదు. రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లో దాదాపుగా ₹1,00,000 దాకా బంగారం చేరటం ఖాయం. కనుక కొనుగోలు చేయాలనుకున్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు కొనుగోలు చేసుకోవడమే మంచిది. ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఇకపోతే ఈ మాసం గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి, కానీ మీకు కొద్దిపాటి ఇబ్బందులు అనేటువంటివి రాబోతున్నాయి. వాటిల్లో మరి ముఖ్యంగా ఇక్కడ జన్మరాశిలో ద్వితీయ స్థానంలో జరిగేటువంటి గ్రహ సంచార రీత్యా, అష్టమ స్థానంలో ఉన్న శని సంచార రీత్యా మీకు అన్నీ ఉన్న అల్లున్నోట్లో శని ఉన్నది అన్నట్లుగా ప్రతి పనిలోనూ మీరు విజయపదంలో దూసుకు వెళ్ళవలసిన సమయంలో అనవసరమైనటువంటి కంగారుకి గురవుతారు. ఓర్పు తగ్గుతుంది, కంగారు పెరుగుతుంది. తద్వారా ఎప్పుడైనా సరే కంగారులో కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంటుంది. వాటి యొక్క మూల్యం భారీగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక
స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్లుగా ఈ మాసం అంతా కూడా మీరు చక్కగా నిదానంగా ప్రతి పనిని కూలంకషంగా ఆలోచించి చేయగలిగితే ప్రతి పనిలోనూ తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. ఈ మాసం తరచుగా ప్రయాణాలు చేస్తారు. చేసే ప్రతి ప్రయాణం కూడా మీకు ఎంతో కొంత లాభదాయకంగానే పరిణమిల్లుతుంది. అలాగే ప్రతి క్షణం మనసు మార్చుకుంటూ ఉంటారు. మూడ్స్ అనేవి త్వరగా మారిపోతూ ఉంటాయి. తద్వారా తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా తరచుగా మారుతూ ఉంటాయి. దీనివల్ల మీరు ఒక రంగంలో స్థిరపడటానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అట్లా కాకుండా మీకు అష్టమ శని సంచారం దాదాపుగా అయిపోవచ్చింది. శనిగ్రహ ప్రభావం తగ్గిపోతుంది కనుక మీరు ఇక నుంచి ముఖ్యంగా ఈ మాసం నుంచి తీసుకునేటువంటి నిర్ణయాలకు స్థిరంగా తీసుకోండి. ఆ నిర్ణయాలని తీసుకునేటప్పుడే 1-2 సార్లు బంధుమిత్రుల ద్వారా ఆత్మీయుల ద్వారా సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటట్లయితే చక్కటి అభివృద్ధి అనేటువంటిది గోచరిస్తుంది. కుటుంబంలో శుభకార్య పరంపర కొనసాగుతుంది. అలాగే కొంతకాలం ఆశ, కొంతకాలం నిరాశ, కొంతకాలం వెలుగు, కొంతకాలం చీకటి, ఇట్లా మీ జీవితంతో జోబూచులాడుతూ ఉంటాయి. వీటిని ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి సమయం మీకు వచ్చింది కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండేటట్లయితే కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి కాలం రాబోతోంది. ఇది ఏ రకమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకైనా తప్పనిసరిగా జరిగి తీరుతుంది. ఇకపోతే మీరు కుజగ్రహ అనుగ్రహం కోసం చేయవలసిన పరిహారాలు ఏమిటనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ కుజగ్రహం కోసం అంటే కుజగ్రహం యొక్క అనుకూల దృష్టి కోసం, కుజగ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కుజగ్రహానికి సంబంధించినటువంటి గ్రహ మంత్రాన్ని అలాగే జపింప చేసుకుని అలాగే కందుల్ని గనక దానం ఇచ్చేటట్లయితే చక్కటి పరిహారం అనేటువంటిది లభిస్తుంది. ఒకవేళ ఇది చేయలేని వాళ్ళు చేయవలసిన పరిహారాలు కూడా మీకు ఇప్పుడు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిల్లో మొదటిగా పక్షులకి ఆహారం వేయండి. పక్షులకు ఆహారం వేస్తే కుజగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. అలాగే మరొక చిన్న పరిహారం గురించి ఇప్పుడు గమనిద్దాం. అదేమిటంటే మీ దగ్గర ఎప్పుడు కూడా ఒక చతురస్రాకారపు ఒక వెండి డాలర్ని ఉంచుకోండి. లేదా దాన్ని మెడలో ధరించినా పర్వాలేదు, లేదా మీ బిలాంగింగ్స్లో పర్సులో ఉంచుకున్నా పర్వాలేదు. ఇలా చేసేటట్లయితే కుజగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. శనిగ్రహ శాంతి కొరకు మీరు పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. కలియుగంలో ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, జన్మశని, శని మహర్దశ, అలాగే గోచార రీత్యా జరుగుతున్నటువంటి శని బాధల రీత్యా తప్పించుకోవటానికి అనేక పరిహారాలని మన మహర్షులు తెలియజేయడం జరిగింది. వాటిల్లో ప్రతి శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించటం, అలాగే ప్రతి శనివారం నాడు కానీ లేదా ప్రతి ఒక 8 శనివారాల పాటు కానీ ప్రతి శనివారం పూట నువ్వులు అలాగే బెల్లం దానం ఇచ్చేటట్లయితే శనిగ్రహ శాంతి కలుగుతుంది. శనిగ్రహ జపం చేసి, శనిగ్రహ దానం చేసి, శనిగ్రహ హోమం చేసినా కూడా శనిగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. ఇది అందరూ చేసుకోవడం మంచిది, అవసరం కూడా. అయితే ఇక్కడ చేసుకోలేనటువంటి వాళ్ళు, ఇంట్లో చేసుకోగలిగినటువంటి వాళ్ళు కొన్ని పరిహారాలు కొంతమందికి బయటికి వెళ్ళే అవకాశం ఉండదు, కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. కనుక వాళ్ళు చేయవలసిన సులభమైనటువంటి పరిహారాలు కూడా ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను. వాటిల్లో మొట్టమొదటగా కుడి చేతి మధ్యవేలికి స్టీల్ రింగ్ని ధరించండి. ఇలా ధరించేటట్లయితే శనిగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి అనాథులకు కానీ, వికలాంగులకి కానీ, పేదవాళ్ళకి కానీ, ప్లాట్ఫామ్ మీద పడుకునేటువంటి వాళ్ళకి కానీ నల్ల కంబళి దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇలా ఒకళ్ళకైనా ఇవ్వచ్చు, లేదా కనీసం 8 మందికైనా ఇవ్వచ్చు. అది మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి చేయండి. అలాగే కాకులకి ఆహారం పెట్టండి. ప్రతినిత్యం కాకులకు ఆహారం పెట్టినా కూడా శనీశ్వరుడి వాహనం కాకి, అలాగే కాకికి ఆహారం పెట్టినా తప్పనిసరిగా శనిగ్రహ శాంతి కలుగుతుంది. వీటిల్లో నేను చెప్పిన వాటిల్లో ఏ రకమైన పరిహారాలు చేసుకున్నా కూడా సంపూర్ణ శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అది కలిగిందంటే కలియుగంలో ఏ వ్యక్తికి ఎదురుండదు. 9 గ్రహాలు ఇచ్చేటువంటి దుష్పరిణామాలను కూడా సునాయాసంగా శనీశ్వరుడు ఆపగలుగుతాడు. కనుక వీలైనన్ని పరిహారాలు మీకు చేతనైనంతవరకు చేసుకోండి. కనుక నేను చెప్పినటువంటి అన్ని పరిహారాలను పాటించి తగిన
జాగ్రత్తలు తీసుకుని కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.